సబ్ బ్రేకింగ్ చూస్తున్నాం. శేషాచల అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం, జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను స్వయంగా బహిర్గతం చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో ఆక్రమణపై పవన్ కళ్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు మ్యాపింగ్స్ తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూ కబ్జా బయటపడిందన్నారు. ఇక ఈ భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరిగిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తాజాగా తిరుపతి పర్యటనలో సైట్ ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పవన్ సమర్పించారు. ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్ లో బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్లాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలిచ్చారు. విజిలెన్స్, లీగల్ టీంలతో విచారణ జరపాలని సూచించారు. అన్ని భూ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలని కూడా ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి, వాటిని కబ్జా చేసేవారిని విడిచిపెట్టమని పవన్ కళ్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, శేషాచలం అటవీ భూమి ఆక్రమణలపై, అలాగే వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలకి సంబంధించి కూడా జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ బహిర్గతం చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉందో శేషాచలం అడవుల్లోని ఇటీవలే పవన్ పర్యటించారు. పవన్ హెలికాప్టర్ల పర్యటన నేపథ్యంలోని ఆ ప్రాంతంలోని భూ కబ్జాకు గురైన మొత్తాన్ని కూడా తన మొబైల్ ద్వారా పవన్ షూట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూర్చోబెట్టమే జనసేన నుంచి బిగ్ ఎక్స్పోజ్ ఎక్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. వైసీపీ పాలనలో అటవీ భూముల ఆక్రమణలు బహిర్గతం అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏరియల్ వ్యూ వీడియోస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేయడం జరిగింది. ఈస్ట్ ఘాట్ లోని రక్షిత అటవీ ప్రాంతంలోని 76.74 ఎకరాల భూమిని బయటపడిందంటూ కూడా, భూ కబ్జాతో బయటపడిందంటూ కూడా పవన్ ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అటవీ భూములను గత ప్రభుత్వంలోని పెద్దగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున ఆక్రమణకు పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే అటవీ శాఖ పూర్తి స్థాయిలోని చర్యలకు ఆదేశించింది. దానికి సంబంధించిన అంశం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే దీని మీద తానే నేరుగా రంగంలోకి దిగేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల తిరుపతిలోని శేషాచల అడవుల్లోని నేరుగా పవన్ కళ్యాణ్ పర్యటించిన నేపథ్యంలోని ఆ ప్రాంతంలో భూ కబ్జాలకు సంబంధించి, పెద్దిరెడ్డి ఆక్రమణలకు సంబంధించి పూర్తిగా పవన్ ఫోకస్ చేశారు. దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో దానికి సంబంధించిన వీడియోలు కూడా నేరుగా పవనే చిత్రీకరించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల పవన్ కళ్యాణ్ ఏదైతే కేబినెట్ సమావేశంలోని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి పవన్ చేస్తున్న ఏదైతే భూ కబ్జాలు, భూ ఆక్రమణలకు సంబంధించిన అటవీ ప్రాంతాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు నేరుగా ప్రశ్నించారు. త్వరలోనే ఎందుకు సంబంధించిన వీడియోలు బహిర్గతం చేస్తాను, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాము, జాతీయ సంపదను ఈ విధంగా పూర్తి స్థాయిలోని ప్రజా సంపదలను ఈ విధంగా చేయడంపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామనే దానిపై కూడా పవన్ కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగానే పవన్ ఈ అంశానికి సంబంధించిన పై ఇటీవలే నిన్న అటవీ శాఖ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అటవీ మధ్యలో ఉన్న
భూమి అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారసత్వంగా ఎలా వచ్చింది అనే దానిపై కూడా ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించడం జరిగింది. భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలి, దీనిలో ఎవరి పాత్ర ఎంతనే దానిపై కూడా నివేదికలు తయారు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా పొంగనూరు నియోజకవర్గం మంగళంపేటలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే కుటుంబాల చేతిలోని 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ బుధవారం ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలోని మంగళంపేట సర్వే నంబర్లు 295, 296లోని అసలు భూమి విస్తీర్ణ ఎంత, అది కాలానుగుణంగా ఎలా పెరిగిందనే కీలకమైన అంశంపై అధికారులు విస్తరించాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్లు సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ప్రణాళికాబద్ధంగా కలిపేసుకున్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. ఇదంతా ఎలా జరిగిందనే దానిపై కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అయితే రక్షిత అటవీ భూముల్లో ఆస్తులు కబ్జా చేసిన ఎస్టేట్లు నిర్మించి వాళ్ళు ఎంతటి వారైనా సరే ఉపేక్షించలేదు, ఖచ్చితంగా ఉక్కుపాదం వేయాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే చర్యలే కాకుండా అటవీ ప్రాంతానికి సంబంధించి ఎంతవరకు ఆక్రమించాలో అనే అంశాన్ని అటవీ శాఖ వెబ్సైట్ లో పెట్టాలి. వారిపై కేసులు ఏ స్థితిలో ఉన్నాయి కూడా వివరాలను ప్రజలకు చేయాలి. ఏదైతే ఉందో ఇప్పటి వరకు భూ కబ్జాలకు పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి చర్యల వరకే కాకుండా పూర్తిగా ప్రజలకు బహిర్గతం చేయాలి అనే అంశాన్ని ఉప ముఖ్యమంత్రి విస్తరించారు. అందులో భాగంగానే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024 ఎన్నికల్లో అటవీ భూములపై అఫిడవిట్లోని తప్పుడు సమాచారం అందించారన్న విషయం నా దృష్టికి వచ్చిందనేది కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని భూ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 40.80 ఎకరాల వారి ఆధీనంలో ఉంటే వెబ్సైట్ లోకి వచ్చేసరికి 77.54 ఎకరాలుగా చూపారు. ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందనే అంశాన్ని కూడా పరిశీలించాలనే దానిపై కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద మంగళంపేట అటవీ భూముల అక్రమంపై విజిలెన్స్ నివేదిక ఎంతో కీలకంగా ఉన్న నేపథ్యంలోని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల వివరాలు పూర్తిగా అందులో ఉన్నాయి. వాటిని ప్రతిపాదికగా తీసుకొని అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఇది చాలా కీలకమైన అంశం చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ లిక్కర్ స్కాములు, నకిలీ లిక్కర్ తోని పూర్తిగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా భూ కబ్జాల అంశాలకు సంబంధించి ప్రధానంగా అటవీ ప్రాంతంలోని భూ కబ్జాల అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ విచారించడంతో ఇప్పుడు వైసీపీలోని ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటు రాయలసీమ ప్రాంతంలో, అది కూడా చిత్తూరు లాంటి ప్రాంతంలోని పెద్ద ఎత్తున భూ కబ్జాలు పాల్పడ్డారంటూ కూడా విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నివేదికల వరకే పరిమితం చేసింది, చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటికీ చెక్కుపెట్టు నేరుగా ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. ఆయన ఇటీవల చిత్తూరు జిల్లా ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల్లోని పర్యటించిన సమయంలోని పూర్తి స్థాయిలో ఇంటర్నల్ గా ఎలాంటి భూ కబ్జాలు జరిగాయి, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి పూర్తిగా రికార్డులు, దానికి సంబంధించిన సమాచారాన్ని డాక్యుమెంట్లు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అన్ని ఆధారాలతో కూడిన వీడియోను ఆయన నేరుగా ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. ఎంతవరకు ఆక్రమణ చేశారు, ఇటు జాతీయ సంపదగా ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎంతవరకు వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలతోని ఉప ముఖ్యమంత్రి బహిర్గతం చేశారు. ఈ బహిర్గతం చేయడమే కాకుండా దీనిపై చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులతోని సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ ఖాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.